నెలసరి వచ్చిన సమయాల్లో కాకుండా వెంటనే వితిన్ 5 to 10 డేస్లో మళ్ళీ బ్లీడింగ్ అవుతే కనుక ఇటువంటి ఏమైనా సూచనలు ఉంటే కనుక వెంటనే గుర్తించండి. వైరస్ బాడీలో కనుక ఉంటే కనుక ఈ వైరస్ ఉన్న వాళ్ళు పొగ త్రాగడం కానీ, తర్వాత మద్యం సేవించడం కానీ ఇలాంటి ఏమైనా చేస్తే కనుక ఈ వైరస్ అనేది ఇన్ఫెక్షన్ అయ్యి క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంది. మూడవదిగా దుర్వాసనతో కలిగిన రక్తస్రావం కానీ, తెల్లటి పదార్థాలు కానీ, ద్రవాలు కానీ, పెరుగుగడ్డల్లాగా ఏమైనా బ్లీడింగ్ అవుతే కనుక అలాంటివి ఏమైనా కనిపిస్తే కనుక వెంటనే గుర్తించవచ్చు. మూత్ర విసర్జన సమయాల్లో అసౌకర్యంగా ఉండడం కానీ, నొప్పి, మంట, దురద ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ వైరస్ని గుర్తించవచ్చు. ఈ వ్యాధి కనుక ఉంటే కనుక చాలామందికి కీళ్ళ వాపులు, కీళ్ళ నొప్పులు, వెన్నువాపు ఇటువంటి సమస్యలు వస్తాయి. ఇలాగే కాకుండా మలం, మూత్ర సమస్యలు కూడా, అంటే దీనికి సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. చాలామందికి ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే రెగ్యులర్గా వచ్చే పీరియడ్స్ కాకుండా, అంటే నెలసరి సమయాలు రెగ్యులర్గా కాకుండా ఇర్రెగ్యులర్, అంటే నెలల్లోనే 2 సార్లు రావడం, 3 సార్లు రావడం వంటి ఏమైనా గమనిస్తే కనుక వెంటనే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి.